కేరళ ఎలక్షన్స్ జరిగినప్పటి నుంచి ఆ యొక్క బీజేపీ మరియు ఆర్ఎస్ఎస్ ఏబీపీ కార్యకర్తలు పుంజుకోవడం వలన దాన్ని ఓర్వలేక ఇక్కడ కేరళ ప్రభుత్వం వారు మరియు సిపిఎం కార్యకర్తలు బీజేపీ పైన ఆర్ఎస్ఎస్ పైన మరియు వాటి సంబంధాలకు సంబంధించిన ఏబీపీ మరియు ఇతర కార్యకర్తల పైన దాడులు చేయడం ప్రారంభించారు. అందులో భాగంగానే కర్నాన్ ప్రాంతం నుంచి కానివ్వండి, వేరే ఇతర ప్రాంతం, అది ఏదైతే కేరళ ముఖ్యమంత్రి ఉన్నాడో అతని యొక్క సొంత నియోజకవర్గంలోని ప్రాంతంలో కూడా ఇలా బీజేపీ కార్యకర్తలు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను తీవ్రంగా హత్యలు చేస్తూ హత్యా రాజకీయాలు నడుపుతున్నారు. కాబట్టి ఈ హత్యలు ప్రతి వారానికి ఒకరు చొప్పున గత 3 నెలల నుంచి కంటిన్యూగా ఇలా హత్యాకాండలు జరుపుతున్నారు. ఏదైతే హత్యా రాజకీయాలు చేస్తున్నారో కేరళ ప్రభుత్వం, ఆ ప్రభుత్వాన్ని మేము వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అదేవిధంగా అక్కడ కేరళ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన కూడా విధించాలని కోరుతున్నాము. ఎందుకంటే ఈరోజు మనము చూస్తున్నాము తీవ్రమైన హత్య చేస్తున్నారు. అదేవిధంగా మనం చూస్తున్నాము ఫోటోలు కానివ్వండి. ఇక్కడ దీని ప్రకారంగా హత్యా రాజకీయాలు చేస్తూ కేరళ ప్రభుత్వం అధికారికంగా హత్యలు చేస్తున్నది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఈ హత్యా రాజకీయాలను ఖండిస్తున్నాము. అందులో భాగంగానే మేము ఈరోజు ధర్నా ర్యాలీ నిర్వహిస్తూ కలెక్టర్కు వినతి పత్రం ద్వారా రాష్ట్రపతికి కూడా మా యొక్క అభిప్రాయాన్ని తెలియజేయాల్సిందిగా మేము ఈ సందర్భంగా వారిని కలుస్తున్నాము. వారికి మెమోరాండం కూడా ఇస్తున్నాము. ఈ యొక్క సిపిఎం కార్యకర్తలు, కేరళ ప్రప్రభుత్వంలో ఉన్న కార్యకర్తలు చేస్తున్న హత్యా రాజకీయాలను ఖండిస్తూ ఇటువంటి కార్యక్రమాలు హత్యలను ముందు చేయకూడదని చెప్పేసి వారిని డిమాండ్ చేస్తున్నాము. అటువంటి హత్యా రాజకీయాలను కేరళ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది కాబట్టి ఆ కేరళ ప్రభుత్వాన్ని కూడా రద్దు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాము. కాబట్టి ఇటు జాతీయవాదులపై ఇటు దౌర్జన్యాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఆ ప్రభుత్వాన్ని మేము రద్దు చేయాల్సిందిగా మేము ఈరోజు వారిని కోరుతున్నాము.